హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ కొత్త ఏడాది ఆరంభంతో థియేటర్స్లోకి రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మలయాళ క్రేజీ హిట్ చిత్రం మార్కో కూడా ఒకటి. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ గురించి చెప్పాలి అంటే విక్టర్ ఇషాన్ షౌకత్ అనే కళ్ళు కనిపించని కుర్రాడిని రస్సెల్ అభిమన్యు ఎస్ థాలికన్ అత్యంత దారుణంగా చంపేస్తాడు. ఇంకోపక్క ఇదే విక్టర్ అంటే ఎంతో ఇష్టం ఉన్న మార్కో ఉన్ని ముకుందన్ తన కుటుంబం కోసం ఎంతవరకు అయినా తెగించేవాడు. విక్టర్ దారుణ మరణం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అయితే ఈ విక్టర్ అనే కుర్రాడిని రస్సెల్ ఎందుకు చంపాల్సి వచ్చింది? రస్సెల్ అండ్ గ్యాంగ్ అలాగే మార్కో అన్నయ్య గ్యాంగ్కి ఉన్న లింక్ ఏంటి? మార్కో తన పగని ఏ రేంజ్ వరకు తీసుకెళ్లి తీర్చుకున్నాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: మలయాళంలో సెన్సేషనల్ హిట్గా ఈ చిత్రం నిలిచింది. పైగా హిందీలో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రాన్ని చాలా మంది హిందీ వైలెంట్ చిత్రం కిల్ తో కూడా చాలా మంది పోల్చారు. అయితే వారు అలా పోల్చడంలో తప్పు లేదని చెప్పొచ్చు. ఆ రేంజ్లో అని కాదు, కానీ ఈ సినిమాలో కూడా సాలిడ్ వైలెంట్ ఎలిమెంట్స్ బీభత్సంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే చాలా బ్రూటల్గా అనిపిస్తాయి. కొన్ని సీక్వెన్స్లు మంచి స్టైలిష్గా కూడా డిజైన్ చేయడం అయితే యాక్షన్ మూవీ లవర్స్కి మంచి ఫీస్ట్ని అందిస్తాయి. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అలానే ప్రీ క్లైమాక్స్ విలన్తో ఓ బ్రూటల్ ఎపిసోడ్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ట్రీట్ ఇస్తాయి. ఇక సినిమాలో హీరో ఉన్ని ముకుందన్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ని కనబరిచారు అని చెప్పాలి. ఇది వరకు తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి సినిమాల్లో చూసాం, కానీ ఈ సినిమాలో మాత్రం తాను పూర్తిగా వేరే అని చెప్పాలి. తనలోని బీస్ట్ మోడ్ని ఉన్ని ప్రదర్శించి యాక్షన్ మూవీ లవర్స్కి ట్రీట్ ఇస్తాడు. తన పర్సనాలిటీ లుక్స్, పలు ఎమోషనల్ సీన్స్ని బాగా చేశాడు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదగొట్టాడని చెప్పాలి. మైనస్ పాయింట్స్: ఈ సినిమాని ఒక క్రేజీ వైలెంట్ డ్రామాగా ప్రొజెక్ట్ చేశారు, కానీ ఈ సినిమాపై ఆ రేంజ్ అంచనాలు పెట్టుకొని వెళ్లినవారికి ఒకింత నిరాశ తప్పదు. హీరో ఎంట్రీ సహా ఫస్టాఫ్లో 1-2 సీన్స్ తప్ప మిగతా కథనం అంతా ఒకింత రొటీన్గా స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే కిల్తో కూడా చాలా మంది పోల్చారు, కానీ దానికి దీనికి కేవలం ఎంత క్రూరత్వం చూపించారు అనే దానిలో చూసుకున్నా కూడా కిల్ ఒక మెట్టు పైన ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మార్కోలో కూడా కిరాతకంగా చంపుకునే ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ వాటిలో అంత సహజత్వం అనిపించదు. చాలా వైలెన్స్ సీన్స్లో ఆ నాచురాలిటీ మిస్ అయింది, కానీ కిల్లో అలా ఉండదు. ప్రతి సీన్ అంత కలర్ టోన్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ డార్క్ థీమ్లో సినిమాని చూపించినప్పటికీ అంత నాచురల్గా కనిపించదు. ఇంకా చెప్పాలంటే మార్కోలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఏదో వీడియో గేమ్స్లో గ్రాఫిక్స్ని తలపిస్తాయి. సో నాచురాలిటీతో కూడిన ఒక క్రేజీ యాక్షన్ అండ్ వైలెన్స్ సినిమాని కోరుకునేవారికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో ట్రీట్ ఇవ్వకపోవచ్చు. ఇక ఇవి కాకుండా ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి సడెన్గా బలహీనం అయిపోయిన హీరో పాత్ర మళ్లీ వెంటనే బలపడిపోవడం, ఆ పరిస్థితులు అంత సింక్ అయినట్టుగా కనిపించవు. ఇలా కొన్ని లాజికల్ ఎర్రర్స్ కూడా లేకపోలేవు. ఇంకా ఇది ఏ రేటెడ్ సినిమానే అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్లో ఓ ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియన్స్ని డిస్టర్బ్ చేస్తుండా. ఇక దర్శకుడు హనీఫ్ అదేని విషయానికి వస్తే తాను రొటీన్ రివెంజ్ ప్లాట్నే ఎంచుకున్నారు, కానీ దానికి ఒక భయంకరమైన రక్తపాతాన్ని జోడించారు. హింసలో పీక్ ఎక్కడ వరకు వెళ్లాలో అక్కడ వరకు తాను చూపించారు. కానీ కథనం మాత్రం సోసోగానే అనిపిస్తుంది. సో కేవలం యాక్షన్ పార్ట్, వైలెన్స్ పార్ట్ వరకు మాత్రం తన వర్క్ సాలిడ్గా వర్కౌట్ అయ్యింది. ఇక మొత్తంగా చూసినట్టు అయితే మార్కో బ్రూటల్గా సాగే రొటీన్ రివెంజ్తో కూడిన వైలెన్స్ డ్రామా అని చెప్పొచ్చు. ఉన్ని ముకుందన్ ప్రాణం పెట్టేస్తే మంచి యాక్షన్, ఇలాంటి బ్లడ్ యాక్షన్ డ్రామాలని ఇష్టపడేవారికి మాత్రం ఈ చిత్రం నచ్చవచ్చు. కానీ కథనాల్లో కూడా దర్శకుడు ఇంకా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే సెట్ చేసినట్టు అయితే ఈ బ్లడ్ అండ్ యాక్షన్ డ్రామా ఇంకా గట్టిగా పేలేది. సో వీటితో డెఫినెట్గా ఓసారికి ఈ చిత్రాన్ని యాక్షన్ లవర్స్ ట్రై చేయవచ్చు.